బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఉత్తర ఒడిషా తీరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది బాలాసోర్ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఏపీలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఉత్తర ఒడిషా తీరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇది బాలాసోర్ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఏపీలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఉత్తర ఒడిషా తీరంలో కూడా ఈ వాయుగుండం కేంద్రీకృతమైనట్టుగా తెలుస్తోంది. మొత్తంగా కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు వీస్తూ ఉన్నాయి. రైట్, దీనికి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ సిద్ధంగా ఉన్నారు. గణేష్, ఈ వాయుగుండం ఎప్పుడు తీరం దాటే అవకాశం ఉంది? ఇంకా ఏ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి? అంటే ఇప్పటికే తీరం దాటినట్లుగా విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ వెల్లడించారు. వాయువ్య బంగాళాఖాతం, దాని ఆనుకుని ఉన్నటువంటి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో ఉన్నటువంటి వాయుగుండం నిన్న రాత్రి 9:30 గంటల ప్రాంతంలో 12 కిలోమీటర్ల వేగంతో గంటకు పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఉత్తర ఒడిశా బాలాసోర్ సమీపంలో ఈ తీరాన్ని దాటినట్లుగా విపత్తు నిర్వహణ శాఖ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఇది ఒడిశాలో ఉన్నటువంటి బాలాసోర్, బరిపడ ఈ ప్రాంతంలో సమీపంగా ఉంది. దాంతో పాటుగానే జార్ఖండ్ లో ఉన్నటువంటి జండేష్పూర్ ఈ పరిసర ప్రాంతంలో సమీపంగా ఉంది. ఒడిశాకు కియోంజగఢ్ ఈ ప్రాంతానికి సమీపంలో ప్రస్తుతం ఈ కేంద్రీకృతమైనటువంటి సందర్భం కనిపిస్తుంది. దీని కారణంగా ఈ ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఒడిశా, జార్ఖండ్ ఈ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా విజయనగరం, మన్యం, అల్లూరి, పల్నాడు జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ చేయడం జరిగింది. విశాఖపట్నంలో మనం చూసాం, మత్స్యకారులు వేటకు వెళ్లి గల్లంతయ్యారు. ఇదే క్రమంలో మిగిలినటువంటి మత్స్యకారులు ఎవరు కూడా రానున్నటువంటి 24 గంటల్లో ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని చెప్పి హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఇప్పటికే మనం దేశవ్యాప్తంగా ముంబై సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు ఈ వాయుగుండం ప్రభావంతో కూడా ఆంధ్రప్రదేశ్ లో వర్షాభావ పరిస్థితులు కనపడడంతో ఈదురుగాలులు, ఉరుములతో కూడినటువంటి వర్షం పడేటువంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. భారీ హోర్డింగ్ల వద్ద చెట్ల కింద నిలబడవద్దని చెప్పి చెప్తున్నారు. దానికి తగ్గట్లుగానే గడిచినటువంటి 2-3 రోజుల నుంచి వాతావరణంలో తీవ్ర మార్పు కనిపించింది. పూర్తిగా మేఘావృతమై ఉండడం జరిగింది. అల్లూరు జిల్లాతో పాటు పోలవరం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో ప్రస్తుతం వాగులు, వంకలు పొంగి గిరిజన గ్రామాల్లో పలు చోట్ల రాకపోకలు స్తంభించి విద్యుత్ అయితే అంధకారం వాటిల్లినటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఏదైతే వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు కనిపించడంతో ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ గణేష్.